నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డలో 3,200 కోట్ల ప్రజాధనం వృధా, ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామన్న విజిలెన్స్. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెలువ, 40,000 కోట్ల ఒప్పందాలు జరిగాయన్న శ్రీధర్ బాబు. వైసీపీ 5వ లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు, ఎగిసిపడుతున్న అసంతృప్త జ్వాలలు. విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. శతాబ్దాల నాటి కళ నెరవేరిన అపూర్వ ఘట్టం, భవ్యరామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. అశేష భారతావని పులకించిన సందర్భం అది. 100 ఏళ్లుగా కన్న కలలు సాక్షాత్కరించిన ఘట్టమది. అఖండ భారతావని ముక్త కంఠంతో జై శ్రీరామ్ అంటూ నినదిస్తున్న వేళ దివ్య మందిరంలో కొలువుదీరాడు ఆ కోదండపాణి. ఇక శ్రీరాముడి ఆశీస్సులతో అపూర్వ ఘట్టంలో పాల్గొనే అదృష్టం కలిగిందంటూ భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 100 ఏళ్ల ప్రజల నిరీక్షణ ఫలించింది. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. నూతనంగా నిర్మించిన భవ్యరామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నయనానందకరంగా సాగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు ప్రధాని. సరిగ్గా 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 84 సెకన్ల పాటు జరిగిన ప్రాణప్రతిష్ఠను భక్తకోటి కన్నులార్పకుండా వీక్షించి తరించింది. జై సియారాం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ జనవరి 22, 2024వ తేదీ కేవలం డేట్ మాత్రమే కాదని కొత్త కాలచక్రానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ క్షణం కోసమే 100 ఏళ్లుగా అయోధ్య ప్రజలు నిరీక్షించారని అన్న ఆయన, ఇన్నేళ్ల తర్వాత మన స్వప్నం సాకారమైందన్నారు. మన రామ్లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదని దివ్య మందిరంలో కొలువుదీరారంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని. आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है. आज हमें श्री राम का मंदिर मिला है. गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र. अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है. आज से 1000 साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు ప్రధాని మోదీ. కానీ చివరకు న్యాయమే గెలిచిందన్నారు. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమన్నారు ప్రధాని. ఇది కేవలం విగ్రహ ప్రాణప్రతిష్ఠ కాదని, మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అంటూ చెప్పుకొచ్చారు. రాముడు వివాదం కాదు,
సమాధానమన్నారు మోదీ. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 500 ఏళ్ల నాటి కల నెరవేరిందన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందన్నారు ఆయన. ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారిందంటూ వ్యాఖ్యానించారు యోగి. 500 वर्षों के लंबे अंतराल के उपरांत आज के इस चिर प्रतीक्षित मौके पर अंतर मन में भावनाएं कुछ ऐसी हैं कि उन्हें व्यक्त करने के लिए शब्द नहीं मिल रहे हैं। मन भावुक है, भाव विभोर है, भाव विह्वल है। निश्चित रूप से आप सब भी ऐसा महसूस कर रहे होंगे। आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है। हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है। हर जीवा राम राम जप रही है। रोम रोम में राम रमे हैं। पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। త్యాగ నిరతికి, ధర్మానికి రాముడు ప్రతీక అంటూ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే మన ధర్మమని తెలిపారు ఆయన. रामलला के साथ भारत का स्व लौट के आया है। और संपूर्ण विश्व को त्रासदी से राहत देने वाला एक नया भारत खड़ा होके रहेगा, इसका प्रतीक आज का कार्यक्रम बन गया है। ऐसे समय में आपके उत्साह का, आपके आनंद का वर्णन कोई नहीं कर सकता। हम यहां पर अनुभव कर रहे, पूर्ण देश में यही वातावरण है। छोटे छोटे मंदिर के सामने दूरदर्शन पर इस कार्यक्रम को सुनने वाले हमारे समाज के करोड़ों बंधु वहां पहुंच न पाए, ऐसे घर घर के हमारे नागरिक सज्जन, माता भगिनी सब भाव विभोर है। सब में आनंद है, सब में उत्साह है। और ऐसे समय में जोश की बातों में थोड़ी सी होश की बात करने का काम मुझे ही दिया जाता है। ఇక ఓ మహాక్రతువుగా సాగిన అయోధ్య రామమందిర నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను సన్మానించారు ప్రధాని మోదీ. స్వయంగా వారిపై పూలు జల్లుతూ నమస్కరించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో బాలరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేశారు. అలాగే సరయూ నదీ తీరంలో కొలువైన బాలరాముని ఆలయంలో దీపాలను వెలిగించారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కోలాహలమే కనిపించింది. ఒకవైపు విద్యుత్ కాంతులు, మరోవైపు దీపాలంకరణ మధ్య మిరుమిట్లు గొలిపింది. ప్రతి ఒక్కరూ రాముని మహానామాన్ని జపిస్తూ తన్మయత్వంతో మునిగి తేలారు. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో, సరికొత్త తేజంతో కళగళలాడింది.
ఎన్నో త్యాగాలు పోరాటాల వల్ల రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బర్కత్పురాలో కిషన్ రెడ్డి దీపాలు వెలిగించారు. 180 కోట్ల భారతీయుల కళ నెరవేరిందన్నారు. ప్రపంచ దేశాలు నేడు భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 180 దేశాల మంత్రులు, అధికారులు, సినీ నాయకులు, క్రీడాకారులు అయోధ్యకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణము, శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు ఎంతో ఉత్సాహంగా, అద్భుతంగా, సంబరాల మధ్యలో ఈరోజు పూర్తి కావడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి 200 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఆన్లైన్ ద్వారా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. ప్రత్యక్ష ప్రసారం ప్రధానమంత్రి గారు, అదేవిధంగా శ్రీరామ దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశమంతా కూడా రామజ్యోతులు వెలిగించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక దీపావళి లాగా ఎక్కడ చూసినా టపాకాయలు, ఒక సంతోషకరమైన వాతావరణము ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక హైదరాబాదే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. ప్రపంచంలోని ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా ఈ విధంగానే ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఈ యొక్క సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు నిజమైనటువంటి దీపావళి, నిజమైనటువంటి సంక్రాంతి లాగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ యొక్క రామాలయ నిర్మాణం ఏదైతే పూర్తయిందో అనేక మంది త్యాగాల ఫలితం. దావోస్ వేదికగా తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చినట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈసారి ప్రపంచ ఆర్థిక సదస్సులో 40,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. జెడ్డా సమావేశాల్లో దిగ్గజ ఫుడ్ ఇండస్ట్రీ సంస్థ భారీగా రెస్టారెంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జేహ్ ఏరోస్పేస్ సంస్థను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. కూడా ప్రోత్సాహం చేస్తారని నేను వారిని కూడా కోరుకుంటూ, డెఫినెట్లీ వారు చెప్పింది అతి త్వరలోనే మరి ఒక నెల రోజుల లోపల నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న అనేక మంది పరిశ్రమల పారిశ్రామికవేత్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని స్థానికంగా వారికి కావాల్సిన అవసరాలతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన అనేక సామాజిక సమస్యలను కూడా పరిష్కారం చేసే ఆలోచన చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, ఐ విష్ అగైన్ ద జే ఏరోస్పేస్ ఆల్ ద సక్సెస్. గాడ్ బ్లెస్. Honorable Minister D. Sridhar Babu, Principal Secretary Jayesh Ranjan sir, respected MLA sir, Brad, Dwarka, Sunil, Venki, my partner in crime Praveen, my friends and colleagues, ladies and gentlemen, it gives me immense pleasure to invite all of you for the launch ceremony and facility inauguration for J Aerospace. I like to keep it short. The way India is today celebrating with the inauguration of Ayodhya Ram Mandir, the same way J Aerospace is inaugurating its own mandir and start of a big journey. Thank you all for being here, and I will allow the rest of them. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగ ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఈ బృందం భట్టికి అందించింది. రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, జీవో 50 ఎత్తివేయాలని సూచించారు.
ప్రభుత్వంతో బడ్జెట్ ప్రతిపాదనల కోసం సమీక్షా సమావేశాలు కొనసాగుతూ ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ తన శాఖల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనపై రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రవాణా శాఖలో వస్తున్న ఆదాయం, వ్యయాల కేటాయింపులు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు తదితర అంశాలపై చర్చించారు. మహాలక్ష్మి పథకం ద్వారా బడ్జెట్లో కేటాయింపులు ఎన్ని, కొత్త బస్సుల కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలు చేపట్టిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగినట్లు తేల్చింది విజిలెన్స్ విచారణ. బ్యారేజీ నిర్మాణం పేరుతో 3,200 కోట్ల ప్రజాధనం వృధా అయినట్లు తేల్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వారం రోజుల్లో ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని పేర్కొంది విజిలెన్స్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు వివరాలను సీఎంకు అందించారు. విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. కొత్తగా మరో 4 కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలకు అసహనం పెరుగుతోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడే మాట్లాడతారో ఆయనకు తెలియదని విమర్శించారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి చెప్పిన విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి కాంగ్రెస్లోనే ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తన తమ్ముడికి ఓట్లేమని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడి. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసి తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి, ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి, బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్ లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. మీ పగల్బాలు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు. మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. ఈ నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో వస్తుంది, అయినా మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడి. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ 3వ సమావేశమైంది. ధరణి డేటాను పరిశీలించడం, పోర్టల్లో చేయాల్సిన సాంకేతిక మార్పులపై చర్చించారు. ధరణిలో ఉన్న లొసుగులపై చర్చించినట్లు కమిటీ సభ్యుడు రేమండ్ తెలిపారు. దీనిపై కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే గ్రామాల్లో పర్యటిస్తామని అన్నారు. భూ యజమానుల నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపారు. తమ కమిటీ ఏ సమస్యను పరిష్కరించదని, నివేదికను మాత్రమే సిద్ధం చేస్తుందని వివరించారు. భూ యజమానికి తెలియకుండానే భూ లావాదేవీలు జరిగినట్లు దృష్టికి వచ్చిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండారెడ్డి తెలిపారు. భూ రికార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. ధరణిపై చాలా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. మేము పరిశీలించిన దాంట్లో 2018లో అప్పటి ప్రభుత్వం ఒక సర్కులర్ ద్వారా ధరణి 2-3 కమిటీలు కూడా వేసింది. దాని తర్వాత 2020లో చట్టం కూడా తీసుకొచ్చింది. మా పరిశీలనలో 2018 అంటే ఎన్నికల కంటే ముందు అప్పటి నుంచి
మొన్నటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చే వరకు సూచనలు కూడా అవన్నీ పరిశీలిస్తే సమస్య పరిష్కారం కాకపోక ఒకదానికి ఒకటి సంబంధం లేదు. చట్టం పరిశీలన చేస్తే ఎక్కడ కూడా అధికారాల గురించి కలెక్టర్కు ఉండే అధికారం ఇప్పుడు చెప్తున్నారు కదా, కలెక్టర్కు చివరిగా అధికారం ఉంటుంది. అధికారాల విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కాబట్టి గత ప్రభుత్వం చట్టాన్ని చేసేటప్పుడే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. తర్వాత సర్కులర్లు, జీవోలు అనేక రకాలుగా వెళ్ళినాయి. ఇదొక మేము పరిశీలనలో వచ్చిన విషయం. సమస్యలు అనగానే చాలా ఎమోషనల్ కూడుకున్నాయి కూడా. 20 ఏళ్ళుగా భూమి హక్కులతో పనిచేసిన వ్యక్తిగా భూమి సమస్యల పరిష్కారం ఎంత క్లిష్టమో అది అంత తొందరగా ముగించడం కూడా అంత అవసరం కూడా. క్లిష్టం ఉంది కాబట్టి మనం అందరం కలిసి కృషి చేసి ఏదో ఒక పరిష్కారం చూపించాలి. నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కొంత క్లారిటీ వచ్చే ప్రయత్నం వస్తుంది మీద. ఈ రోజున మనము దేశవ్యాప్తంగా కాగితాల రికార్డుని కంప్యూటర్లకు ఎక్కించే కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ధరణి కూడా అలాంటి కార్యక్రమే జరిగింది. కంప్యూటర్లకు ఎక్కించి ఏం జరిగింది ఇంకా కమిటీ చూడాల్సింది ఏంటంటే ఈ చట్టాలలో ఏమైనా ఇంకా మార్పులు కావాలా, నియమాలలో ఏమైనా మార్పులు కావాలా, ఉత్తర్వులు ఇంకా మార్చుకోవాలి కూడా చూడాలి, చట్టబద్ధత కూడా చూడాలి. దీని అంశాన్ని కూడా ఆలోచిస్తాం. సమ్మెలో పాల్గొన్న వేలాది మంది అంగన్వాడీలను, ఆయాలను తొలగిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లాలో సమ్మె చేసిన అంగన్వాడీలకు వెంటనే విధులకు హాజరు కావాలని, లేకపోతే తొలగిస్తామని హెచ్చరిస్తూ జగన్ సర్కార్ ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీంతో 109 మంది వెనకడుగు వేసి విధులకు హాజరయ్యారు. 1485 మంది కార్యకర్తలతో సహా 1343 మంది సహాయకులు విధులకు హాజరవ్వకుండా సమ్మెలో పాల్గొన్నారు. వీళ్ళందరినీ జనవరి 22వ తేదీన తొలగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించే వరకు ప్రత్యామ్నాయ సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్లను నెరవేర్చడంలో పాటు ఇతర సమస్యలను తీర్చాల్సిందిగా కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వీరిపై సీరియస్ అయిన ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించింది. అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించారు. ఈ క్రమంలో ముందుగా హెచ్చరించినట్లుగానే జగన్ సర్కార్ విధులకు హాజరు కాని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయా జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లో పొందుపరిచారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ జాబితాను అప్లోడ్ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256. వీరిలో పురుషులు 2,09,275 మంది కాగా మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 67,434గా ప్రకటించింది ఈసీ. న్యూఢిల్లీలో వచ్చే 26వ తేదీన జరిగే భారత గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శనకు తెలంగాణ శకటం ఎంపికైంది. 3 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ శకటం ప్రదర్శనకు చోటు లభించింది. ఈ ఏడాదితో పాటు వచ్చే 2 ఏళ్లు కూడా తెలంగాణ శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేసేలా రిపబ్లిక్ దినోత్సవంలో ప్రదర్శించే తెలంగాణ శకటాన్ని రూపొందించారు. జలమండలి నిర్మిస్తున్న పలు ఎస్టీపీలను ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. నల్లచెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ వద్ద పనితీరును పరిశీలించారు. మురుగునీటి శుద్ధి కేంద్రం పనితీరు, నిర్వహణ పద్ధతుల్ని ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు ఎండీకి వివరించారు. అవుట్లెట్ వద్ద చెరువులో కలుస్తున్న శుద్ధి చేసిన నీటిని నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీపీ ఇటీవలే ట్రయల్ పూర్తి చేసుకోగా
ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. నగావ్ జిల్లాలోని బోర్దువాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ను అధికారులు అనుమతించలేదు. రాహుల్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను సైతం హైబోరోగావ్ వద్ద అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ తనను అడ్డుకోవడానికి గల కారణాలేంటని ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. అటు మహిళా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. రాహుల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ये हम एक लोकतांत्रिक देश है, अलग अलग झंडे हैं, हमारे पार्टी के झंडे भी हैं, राष्ट्रीय तिरंगा भी है, सब झंडे हैं. जब अपना आवाज उठाएं, पर जब तक शांतिपूर्वक ढंग से, लोकतांत्रिक ढंग से अपने अपने अलग विचार रखें. हिंसा की जरूरत नहीं है. कल मेरे गाड़ी पर हमला हुआ, उसी ప్రయాణికులకు మరింత లగ్జరీతో కూడిన విస్తృత సేవలు అందించే లక్ష్యంతో ఎయిర్ ఇండియా తొలి A350 సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి సరికొత్త ఎయిర్ బస్ A350-900 విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలి A350 ఎయిర్ క్రాఫ్ట్ విమానాన్ని అధికారికంగా ప్రారంభించారు. A350 ఎయిర్ బస్ విమానాలను గేమ్ చేంజర్గా ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ అభివర్ణించారు. ఈ విమానంతో ప్రపంచ స్థాయిలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా కొత్త శకంలోకి ప్రవేశించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.